హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసము బట్టి కలుగు నీతికి వారసుడు పరిశుద్ధుడైన దేవ, నజరుడైన యేసు క్రీస్తు సర్వశక్తి నామంలో మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభా నాయన, మరి ఈ రీతిగా నేను ఇక్కడ ఉండి వాక్యం చెప్తున్నానంటే కేవలం మీ కృప. ఎంతో ప్రమాదం నుండి నన్ను తప్పించే వేలాది కోట్లాది స్థితులు చెల్లిస్తున్నాను. మా ప్రభా, వాక్యం వివరించిన నాకు ప్రభా నీ యొక్క జ్ఞానం దయచేయండి. దేవా ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను నేను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి నామంలో ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నోవాహు నీతిమంతుడని రాయబడి ఉంది. మనం ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినా కానీ నోవాహు నీతిమంతుడు అని మనం చూస్తాం. తర్వాత అబ్రహాం నీతిమంతుడని ఉంటుందన్నమాట. నీతి అంటే ఏంటి? దేవుణ్ణి అన్కండిషనల్గా నమ్మకం. అసలు అక్కడ సూచనలు ఏమి లేకుండా, ఆధారాలు ఏమి లేకుండా దేవుడిని గుడ్డిగా నమ్మటం అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, నోహు టైంలో వర్షాలు లేవు, మరి నీళ్ళు, వాడ నడవటానికి నీళ్ళు, వర్షాలు లేవు. దేవుడు మాట్లాడాడు డైరెక్ట్గా. ఏమని? నేను నాశనం చేయబోతున్నాను, మనుషులందరూ కూడా దుర్మార్గులైపోయారు, ఈ యొక్క మానవులు చేసినందుకు నేను సంతాపడుతున్నాను. భూమి మీద నరుల చెడుతనం ఎల్లప్పుడూ గొప్పదని యెహోవా చూసి భూమి మీద నరులను చేసినందుకు సంతాప చెప్పి ఒక డెసిషన్కి వచ్చాడు ఆయన. ఇదంతా కూడా నోవాహుకి చెప్తున్నాడు ఆయన. దేవుడు ఏ కార్యం చేసినా కానీ తన భక్తుల్లో ఒకళ్ళకన్నా చెప్పకుండా చేయడు. నోవాహు చెప్తున్నాడు, నేను మరి మానవుని పొరపాటున చేసానన్నట్లు చెప్తున్నాడు అన్నమాట. వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను, అయితే నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో అని చెప్పాడన్నమాట. ఇక్కడ 6వ అధ్యాయం 6వ వాక్యంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నది హృదయంలో నొచ్చుకున్నప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా భూ జంతువులను
పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతానం పొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవాహు నీతిపరుడని కింద 9వ వాక్యంలో ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని ఆలోచించాలి. అసలు ఏంటి దేవుడు ఎట్లా చెప్తున్నాడు? భూమి మీద అసలు నీరే లేదు, పెద్ద ఓడ కట్టమంటున్నాడు. మరి అన్ని జాతుల్లో రెండు జతల్ని తీసుకురమ్మంటున్నాడు అని ఏం ఆలోచించకుండా నోవాహు ఏం చేశాడంటే, మరి డబ్బు కావాలిగా, దేవుడు ఏమన్నా చెక్కు రాసి ఇచ్చాడా? నోవాహు ఏం లేదు. ఏంటంటే వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయి. వాళ్ళేగా భూమి అంతా వాళ్ళేగా ఆస్తులు ఉండి ఉంటాయి. మరి నోవాహుకి ఆ ద్రాక్ష తోటలో అవి ఉండే ఉంటాయి. అవన్నీ అమ్మి ఉంటాడు. అమ్మి కలప ఇదంతా లక్క ఇదంతా కీలు ఇదంతా కొన్ని వేల మందిని ఆడ ఎంప్లాయ్ చేసి పెద్ద ఓడ కడుతున్నాడు. అందరికీ అర్థం కావట్లా. కూర్చోడా లాగున్నాడు. ఏంటి నువ్వు ఎక్కడ కడుతున్నావు వాడని ఎగతాళి హేళన చేసినా కానీ ఏం పట్టించుకోకుండా దేవుడు నాతో ఇట్లా చెప్పాడు. దేవుడు భూమి మీద ఉన్న జంతువుల్ని, భూమి మీద ఉన్న నరుల్ని మొత్తం నాశనం చేస్తానని చెప్పాడు. మీరు కూడా నా నావలోకి రండి, మీరు రక్షింపబడతారని ఎంత చెప్పినా సుమారు 120 సంవత్సరాలు చెప్పుకుంటాడు. కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆడ భూమి మీద నీరు అనేదే లేదు. ఇంద్రాయన ఎట్లా చెప్తున్నాడు, మనమేమో శుభ్రంగా ఇళ్ళు వాకిళ్ళు కట్టించుకొని జనులు తినచ్చు తాగచ్చు పెళ్లి చేసుకోవచ్చు నోవాహు దినాల్లో ఉన్నారని ఉందన్నమాట. హ్యాపీగా బతుకుతుంటే ఈయనేంది ఓళ్ళలో ఎక్కమంటున్నాడు అని ఎంతగానో ఎగతాళి హేళన చేసేవారు. కాబట్టి ఆ కాలంలో నెఫీలీలు అని వాళ్ళు ఉన్నారు. దాని గురించి పెద్ద వివాదం ఉంది. దాన్ని ఇప్పుడు కూడా ఎవరు ఖచ్చితంగా చెప్పలేదు. దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు ఒక జాతి పుట్టిందని కొంతమంది ఏమంటారు, దేవదూతలు అంటారు. కొంతమంది షేతు సంతానం అని అంటారు. కొన్ని కామెంట్రీల్లో మరి దేవదూతలని ఉన్నాయి. కొన్ని కామెంట్రీల్లో షేతు సంతానమై ఉండొచ్చని ఉన్నారు. కాబట్టి ఆ నెఫీలీలు బలత్కారులు అన్నమాట, పెద్ద అజాన్ బాబులు. దేవుడు ఒకవేళ అనుకుని ఉంటాడు, నేను మొత్తం తుడిసేయాలి, ఇక భూమిలో డిసిప్లైన్ ఉండదు అని అనుకుని ఉంటాడు. గొల్యాతు నెఫీలీల వంశానికి చెందినప్పుడు మరి నోహుల నుంచి ఎట్టొచ్చారో మనకి తెలియదు. కానీ అట్లాగా నోవాహు దేవుడు చెప్పంగానే తన ఆస్తిని మొత్తాన్ని అమ్మేసి ఓడ చేసి నోహు నేరస్థాపన చేస్తాడని మనం ఇక్కడ చదువుకున్నాం 7వ వాక్యంలో 11వ అధ్యాయంలో. ఎవరి మీద? భూమి మీద ఉన్న వాళ్ళ మీద నేరస్థాపన చేస్తాడని అక్కడ రాయబడి ఉన్నాను. కాబట్టి పాపం అనేది ఎక్కువైపోయినప్పుడు ప్రమాదం పొంచి ఉందనేది మనం గ్రహించాలి. గ్రహించి మనం ఏం చేయాలి? వాళ్ళలోకి వచ్చే రక్షణ వాడు యేసుక్రీస్తు అను వాళ్ళలోకి మనం వచ్చి దాక్కోవాలన్నమాట. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నిండా ఇస్తున్నాడు. మన ఆలోచనలు, మన శక్తి, మన బలం చాలదన్నమాట. దేవుని యొక్క కార్యాలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి.
కాబట్టి గుడ్డిగా మనం యేసుక్రీస్తు అనే వాళ్ళలోకి మనం రక్షణ వాళ్ళలోకి మనం వచ్చి మళ్ళీ మనం కాపాడుకుంటా ఉండాలన్నమాట. మనం లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే లూకాసు వార్త 17వ అధ్యాయం ఈ వాక్యం ఎప్పుడు నాకు గుర్తుంటుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 26, 27, 28 వాక్యాలు చదవండి. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడు దినములలోనూ జరుగును. నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేశాను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. మనం కూడా ఆడమరిసి నిద్రపోతూ ఉంటాం. అంటే భయంతో వణుకుతో మనం ఉండాల్సిన రోజు. మన యొక్క రక్షణని మరి ప్రతిరోజు పరీక్షించుకోవాల్సిన రోజు. ఎక్కడ తప్పు చేస్తున్నామని ఆలోచించాల్సిన రోజులు అన్నమాట. కాబట్టి ఈ నోవాహు దినాల్లో మనిషి కుమారుడు దినాలు వచ్చే దినాలు అట్లాగే ఉంటాయని ముందుగా మనకి లూకా భక్తుడు రాస్తున్నాడు అన్నమాట. అయితే మనం ఇదేం పట్టించుకోం. మనకి ఉద్యోగం వచ్చింది, దేవుడు ఆశీర్వదించాడు, మనం చదువుకున్నాం, దేవుడు ఆశీర్వదించాడు అని రకరకాలుగా మనం సొంత ఊహాగానాల్లో పోయి అన్ని జనులు ఏం చేస్తారో మనం కూడా అదే చేస్తూ ఉంటాం. తినుచు తాగొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి తీయవచ్చు, నారు నాటుచు, ఈ విధంగా ఉంటారంటే డెవలప్మెంట్ అనేది అక్కడ ఉంటుంది. నోహ దినాల్లో కూడా ఉంది, డెవలప్మెంట్ అనేది ఉంది. అంత మాత్రాన అది దేవుడు ఆశీర్వదించినట్లు కాదు. నాగరికత అనేది ఉంటుంది, అంత మాత్రాన దేవుడు ఆశీర్వదించినట్లు కాదండి. అక్కడ దేవుని యందు భయం భక్తులు సన్నగిల్లిపోవటమే దేవుడు మహా ఉగ్రతకి కారణం. కాబట్టి ఈ రోజుల్లో దేవుణ్ణి ఎవరు పట్టించుకుంటున్నారు? పెళ్ళి ఉంది, 3వ రోజు పెళ్లి కొడుకుని చేయాలంటారు, పాస్టర్ గారిని పిలుస్తారు. గబుక్కునే ఆయన ఒక అరగంట చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే పెద్ద విందు భోజనం ఉంటుంది. తర్వాత పెళ్ళికి అంతే ఉంటుంది. ఎవరు కాళ్ళు బాగా తిని పీసెస్ ఉండే కానీ అడుగుతారు భోజనాల్లో, మళ్ళీ పీసెస్ తీసుకురామని. కొద్దిగా రికమెండేషన్ ఉన్న వాళ్ళకి బాగా దొరుకుద్ది భోజనం, చక్కగా తిని వెళ్ళి పండుకుంటారు. ఇదేంటి? దేవుని వాక్యంలో ఎట్లా ఉందో అట్లా జరుగుతుందని మనం గ్రహించలేమన్నమాట. కాబట్టి అట్లా గ్రహించినప్పుడు ఏం జరుగుద్దంటే ఎప్పటికప్పుడు మళ్ళీ మనం శుద్ధి చేసుకుంటా ఉంటాం. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ప్రతి పాపమును క్షమించి మనలను పవిత్రులుగా ఎప్పటికప్పుడు శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు భయంతో మనం ముందుకు సాగుతూ ఉండాలి అంత్యకాలంలో.
అంతేగాని మనకంతా బాగా జరుగుతుంది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనేది ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, అంతే దినాలు ఇట్లా ఉంటాయి, దొంగ వచ్చినట్లు ఆయన వస్తాడని ఉంటుంది. యుద్ధాలు జరుగుతున్నాయి ఒక పక్క నుంచి ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలకి. ఆయన చెప్పిన లక్షణాలన్నీ కూడా, సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అక్రమం విస్తరించుట చేత ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండదు, తల్లి కుమారుల మధ్య ప్రేమ ఉండదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ ఉండదు. ప్రేమ అంటే అది సంపూర్ణమైన ప్రేమ కాదు, ఊరక డాడీ అంటాం కాదు. వాళ్ళకి ఏదైనా జరిగితే మనం వాళ్ళ దగ్గర ఉండి చూసే పరిస్థితి లేదు ఎవరికి కూడా. కాబట్టి ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే ప్రేమ అనేది ఉండదు అంత్యకాలంలో. అక్రమం విస్తరించుట చేత ప్రేమ, అనేకులు వచ్చి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు నేనే యేసుని, నేనే క్రీస్తునని మిమ్మల్ని మోసం చేస్తారు. సాధ్యమైతే మహత్కార్యాలు వాళ్ళు చేస్తారు, చేసి విశ్వాసులను సైతం భ్రష్టులుగా చేస్తారని మత్తయి సువార్త 24:24లో మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ మన ముందు జరిగిపోతూ ఉన్నాయి. అయితే మనం అది తేలిగ్గా తీసుకుంటున్నాం అన్నమాట. ఏదో మామూలుగా జరుగుతుంది, మన వరకు మనం రక్షణ పొందామని అనుకుంటున్నాము. మన రక్షణ మరి అది దేవుడు ఎంతవరకు దాన్ని ఆమోదిస్తాడు అనేది మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. మీరు మరి మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యంలో ఉందన్నమాట. కాబట్టి మనం పరీక్షించుకుంటా ఉండే రోజుల్లో మనం ఉండాలన్నమాట. డైలీ టెస్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ నోవాహు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు? అసలు వర్షాలనేవి లేవు, నీళ్ళనేవి లేవు, అలాంటి చోట వాడిని కడుతున్నాడు. ఎందుకు కడుతున్నాడు? దేవుడు చెప్పాడు కట్టమని. కడుతున్నాడు, నేను నాశనం చేస్తానని. 120 సంవత్సరాలు వెయిట్ చేశాడు నోవాహు. మనమైతే మధ్యలో ఆపేసేవాళ్ళం. ఆయన ఏదో చెప్పాడు, మళ్ళీ ఆయన నిర్ణయం మార్చుకున్నాడేమో దేవుడు, ఎందుకు మనకి బాధ అని. ఇంకా పెద్ద నోవని, అది పెద్ద నావని కడతాం అంటే మామూలు విషయం కాదు అది. దాంట్లో ఏనుగులు, పెద్ద పులులు, సింహాలు, అటన్నిటికీ అకామిడేషను, భోజనాలు, వాటికి అన్నీ కూడా నోవాహు సిద్ధపరిచాడంటే ఎంతగా నమ్మాడో చూడండి. కాబట్టి నోవాహు నీతిమంతుడు. నోవాహు మరి మన మీద నేరం మోపుతాడని దేవుని వాక్యంలో ఉందన్నమాట. ఎందుకు నేరం మోపుతాడు? నోవాహు దేవుడు చెప్పిన మాటలు విని దేవుడికి పూర్తిగా లొంగిపోయాడు. మనమైతే వింటలేదన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే రెండవ వ్యక్తి అబ్రహాము. 15వ అధ్యాయము ఆదికాండం 4వ వాక్యం. ఆదికాండం 15వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగూ ఉండునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
యెహోవాను నమ్మాను, అది ఆయనకి నీతిగా ఉన్నాడు. సంతానం దేవుడు ఇచ్చినట్టు నమ్మేసేసాడు అబ్రహాం. ఎప్పుడు కూడా మళ్ళీ అయ్యా నాకు సంతానం ఇస్తానన్నావు, ఏంటి ఆ మాట ఏంది మర్చిపోయావా అని దేవుడికి గుర్తు చేయలేదా. రోమా పత్రికలో 4వ అధ్యాయంలో నిరీక్షణకి ఆధారమైనప్పుడు అబ్రహాము దేవుని ఇద్దరికి ఆమెకేమో స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అబ్రహామేమో 100 ఏళ్ళు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ 18, 19 4వ అధ్యాయము రోమేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18, 19 వాక్యం. నీ సంతానము ఇలా ఉండునని చెప్పి దానిని బట్టి మీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి అనేక జన్మలకు తండ్రి అగునట్టు మనం అనేక జన్మలకు తండ్రి అగునట్లును నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు మరియు అతడు విశ్వాసమునందు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమారమే 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లును శారా గర్భము మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడి. కాబట్టి ఇక్కడ నీతి అంటే ఏంటి? దేవుడు ఏది చెప్తే అది నమ్మి దాన్ని చేయటమే నీతి అని. నోవాహు అక్కడ మరి వర్షాలే లేవు అంట ఆ టైంలో. ఓడ కట్టమంటే ఓడ పెద్ద ఓడ బిల్ట్ చేసి మరి దేవుడు ఎట్లా చెప్పాడు, మరి 2 జతల జంతువుల్ని పక్షుల్ని అన్నిటినీ తీసుకొచ్చి వాడికి ఆహారం సిద్ధం చేసి నోవాహు దేవుణ్ణి మహింపరచు. దేవుని మాట నమ్మటమే దేవుణ్ణి మహింపరచు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు చెప్పిన దాన్ని నమ్మి సందేహింపకుండా బలము తెచ్చుకున్నాడంట విశ్వాసం వల్ల. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి అబ్రహాము మహిమ పరచు. కాబట్టి దేవుడు మాటని మనం నమ్మాలి. ఇప్పుడు ఇందాక మనం చూసాం 17వ అధ్యాయంలో మనిషి కుమారుని దినములు నోవాహు దినములలాగాను లోతు దినములలాగాను ఉండును అని వ్రాయబడి అన్నీ మనం నమ్మాలి. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యంలో మరి అనాది కాలములో ప్రవక్తల చేత నానా రకములుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుని ద్వారా వాక్యం ద్వారా మనతో కాబట్టి దేవుని వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. కాబట్టి వాక్యాన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని దాని గురించి మనం ఆలోచించాలి. మనకి ఎప్పుడు సమస్యలు ఉంటానే ఉంటాయి. దేవుని గురించి మహింపరచడానికి మనం ఆలోచించినప్పుడు మన సమస్యలని దేవుడు మట్టుమాయం చేయగలరు. మీకు ఏమి అవసరమో మీ పరలోక తండ్రికి మీరు అడగక ముందే ఆయనకి తెలియని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ 2 గొప్ప వ్యక్తులు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఒక ఆయన అబ్రహాము, ఒక ఆయన
ఆధారాలు లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, అసలు నమ్మశక్యం కానప్పుడు వాళ్ళు దేవుని నమ్మి దేవుని మహింపరిచి గొప్ప భక్తులుగా ప్రవక్తలుగా వాళ్ళు ఎదిగారని. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మటమే దేవుణ్ణి నమ్మటం. కాబట్టి పౌలు ఏమంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భయంతో వణుకుతో మన రక్షణని కొనసాగించుకోవాలని అంటాడు. అంటే ఏంటి, ఎందుకని అట్లా అన్నాడు? మన రక్షణకి ఎఫెక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆయన అట్లాగా అన్నాడు అన్నమాట. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగి, అంటే అది పోయే ప్రమాదం ఉందన్నమాట. భయంతో వణుకుతో అంటే ఇప్పుడు ఉదాహరణకి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మొట్టమొదట అందరూ కన్యకలే, అందరూ దేవుని బిడ్డలే. అయితే వాళ్ళు ఒక స్టేజ్లో వాళ్ళు వెనకంజ వేశారు, ఒక 5 కన్యకలు. అలాగా మనం ఉండకుండా జాగ్రత్త పడమని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తాము. ప్రార్థన చేసుకున్నాం.